సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ప్లాంటేషన్ తీసుకు తర్వాత మంచి ఫోటో తీసి మీ చెల్లి పెట్టాలి. అది అవన్నీ ప్లాంటేషన్ ఎందుకు పెట్టిందంటే మరి మీరు చెప్పలే ఎప్పుడన్నా మీ ఏరియాలో బాగున్నాయి. మేడం ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే జగిత్యాల గారికి, శ్రీమతి దావా వసంత గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గారికి, శ్రీ రవి గుగ్లోత్ ఐఏఎస్ 1974 సంవత్సరం నుంచి ప్రతి ఏటా జూన్ 5వ తారీఖు నాడు ఈ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం ప్రపంచం మొత్తం. ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అంటూ ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయా విషయాల పట్ల పరిశోధనని, తర్వాత వాటి పట్ల విషయ పరిజ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఎయిర్ పొల్యూషన్ మీద ఉంది. ఈ సంవత్సరం టైమ్ ఫర్ నేచర్ అండ్ బయోడైవర్సిటీ. మనకందరికీ తెలిసిందే జీవ వైవిధ్యం గురించి. మనకి రాను రాను పరిస్థితుల్లో మార్పులు, వాతావరణ పరిస్థితులు, తర్వాత ఇవన్నీ రావడం వలన ప్రపంచంలో ఉన్నటువంటి అనేక జీవజాతులన్నీ కూడా నశించిపోవడం జరుగుతూ ఉంది. దానిని రక్షించాల్సినటువంటి
మిడతల దండు కూడా మన దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. సో అంటే ఈ 2 ఇన్సిడెంట్లు ప్రపంచం మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ 2 ఇన్సిడెంట్లకి కారణం పర్యావరణ సమతుల్యత లోపించడం అన్నది మనందరికీ తెలిసింది. మనందరం అనుకోవచ్చు ఈరోజు మొక్కలు పెట్టాం మనం, ప్రపంచం మొత్తం నేను పెట్టిన మొక్క ఏమవుతుంది అని చెప్పి. అలా కాదు, ఎక్కడ చేసినా సరే భూతాపం ఏదైతే ఉందో ఈ సంవత్సరం 48 దాకా డిగ్రీల టెంపరేచర్ వెళ్ళింది. దాని అంతటికీ కారణం కూడా అడవులు నాశనం అవ్వడం అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీని యొక్క జీవ వైవిధ్యంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇంకోటి కూడా ఉంది. మనం ఏదైతే ఉన్నాయో పంటలు కానీ లేకపోతే కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైబ్రిడ్స్ మీద ఆధారపడుతూ ఉన్నాము. అవన్నీ కాకుండా దేశీ రకాలు పెంపొందించాలని చెప్పేసి ఈ ఐక్యరాజ్య సమితి అందరికీ తెలియజేస్తూ ఉంది. దానివల్ల ఏంటంటే ఇటువంటి చీడపీడల నుంచి తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో పంటలన్నీ కూడా లోకల్గా ఉన్నటువంటి క్రాప్స్ వేయమని ఐక్యరాజ్య సమితి చెప్తూ ఉంది. మన ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క పర్యావరణ దినోత్సవం ఇది ఇచ్చేసిన పెద్దలు జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, జిల్లా కలెక్టర్ రవినాయక్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ ఓ శ్రావణి గారికి, స్థానిక కౌన్సిలర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, డిఆర్డిఏ లక్ష్మీనారాయణ గారికి, డిఎఫ్ఓ గారికి, ఫారెస్ట్ సిబ్బందికి అందరికీ, పత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరం కూడా మన బాధ్యతగా చెట్లు పెంచాలని చెప్పేసి ఎప్పటి నుండో ఉన్న నానుడి జూన్ 5 అనగానే జరుపుకుంటూ వస్తూ ఉంటాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాత్రమే తెలంగాణలో చూసినట్టయితే 5 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా చెట్లను నాటడం జరిగింది. ఒక 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాలలో బ్రహ్మాండమైన అటవీ ప్రాంతాలు కూడా మనకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జైత్యాల జిల్లాలో మంకీ ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టడం జరిగింది. చాలా వరకు వన్యప్రాణులు చెట్లు నరకడం వల్ల రోడ్ల మీదకి ఇండ్లలోకి వచ్చే ఆస్కారం ఉండడం వల్ల ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం మనం ఈరోజు అడవులలో మొక్కలు పెంచడం జరిగింది. కాబట్టి అది ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ చెప్పి చూపించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచన స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి, మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు పల్లె మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాలను గొప్పగా దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా అంత గొప్ప ఆలోచన శ్రీకారం చుట్టి ఈరోజు పల్లెలు పట్టణాలు బాగుండి కరోనా అనేది లేదంటే పల్లె ప్రగతి పల్లెలన్నీ కూడా ఆహ్లాదకరంగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. అందుకే కరోనా కూడా మన పల్లెల్లో కూడా ఎక్కడ రాలేదు. పట్టణాల్లో కూడా దాదాపు మొన్న మున్సిపల్ చైర్మన్ గారు ఎన్నికైన తర్వాత ఎక్కడికక్కడ శానిటేషన్ కూడా క్లియర్ చేసి వారు కూడా 10 రోజుల ప్రణాళికలు చేయడం వల్ల పట్టణం కూడా చాలా సస్యశ్యామలంగా ఉంది. ఇంకా కూడా అస్తవ్యస్తంగా ఉన్న దగ్గర కూడా ఇటు పట్టణాలు కానీ పల్లెలు కూడా చాలా బాగా ప్రజలకు హాని కలిగించని విధంగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా డిఎఫ్ఓ గారు చెప్పినట్టుగా జీవ వైవిధ్యం గురించి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు అదేవిధంగా జిల్లా స్థాయి వరకు కూడా మనకు జీవ వైద్య కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన సంజయ్ అన్న గారు చెప్పినట్టు ఓజోన్ పొర దెబ్బతింటుందని చెప్పేసి చెప్పారు. అది వాస్తవం. ఈరోజు పత్రికల్లో కూడా ఒక న్యూఢిల్లీలో ఉన్న ఒక ప్రొఫెసర్ గారు లాక్డౌన్ దేశం మొత్తం లాక్డౌన్ ఉండడం వల్ల ఈరోజు మానవాళికి కావచ్చు మిగతా ఉన్న జీవులకు కావచ్చు చాలా వరకు ముప్పు కానీ కాలుష్యం నుండి తప్పించుకోగలిగినాం. ఇలాంటి లాక్డౌన్లు ఎప్పుడున్నా కరోనా నేపథ్యంలో కాకుండా అప్పుడప్పుడు కూడా లాక్డౌన్లు విధిస్తూ ఉంటే పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రొఫెసర్ గారు తెలియజేయడం జరిగింది. అంత అనవసరమైన కాలుష్యం ఇంత పెరిగిపోతుంది అనే ఒక ఆలోచన. కాబట్టి మనం అందరం కూడా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన డిఎఫ్ఓ గారికి కృతజ్ఞతలు. జై తెలంగాణ. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జగిత్యాల పట్టణంలోని ఫారెస్ట్
ఆఫీస్ కాంప్లెక్స్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ గారికి, అలానే జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత గారికి, జగిత్యాల మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి భోగా శ్రావణి గారికి, లోకల్ కౌన్సిలర్ గారికి, వైస్ చైర్పర్సన్ శ్రీనివాస్ గారికి, డిఎఫ్ఓ గారికి, డిఆర్డిఓ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్కారాలు అండ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జూన్ 5th నాడు వరల్డ్ వైడ్గా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అన్నది ఒకటి ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక థీమ్ ఇస్తూ మానవ జాతి ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ నేచర్ పట్ల మనం ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద వేరియస్ కార్యక్రమాలు టేకప్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. మనమందరం చూస్తూ ఉన్నాం, ఎప్పుడు ఊహించనివి, ఎప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ఇంతకుముందు డిఎఫ్ఓ గారు చెప్పినట్టు లోకస్ట్ దాడి కావచ్చు, లేదా లాట్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్, వైల్డ్ ఫారెస్ట్ ఫైర్స్, రకరకాల కార్యక్రమాలు, రకరకాల ఇన్సిడెన్సెస్ చూస్తాం. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది ఎన్విరాన్మెంట్. యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ ఎ పర్సన్ ఇన్ ద సొసైటీ, వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఎక్కడో చదివాను నేను, ఇండియాలో ఒక మనిషి ఆన్ అన్ యావరేజ్ తన లైఫ్ టైంలో 555 మొక్కల్ని కంపల్సరీగా నాటి పెంచాలి. సో దీన్ని మనమందరం కూడా ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఇన్ వేరియస్ కెపాసిటీస్ వేర్ ఎవర్ వీఆర్ మొక్కల్ని పెంచడం, వాటిని కాపాడుకోవడం చేస్తూ ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ లాస్ట్ 5 yearsగా హరితహారం అన్న భారీ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. సో దట్ అట్లీస్ట్ 1/3 ఆఫ్ ది టెరిటరీ ఈజ్ విత్ ఫారెస్ట్. అందులో భాగంగా ఇక్కడ కూడా ఈ జిల్లాలో కూడా చాలా మొక్కల్ని నాటడం జరిగింది. వాటిని సర్వైవల్ని కానీ ఇవన్నిటిని కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ ఇయర్ కూడా మోస్ట్లీ 20th of June నుంచి ఈ యొక్క కార్యక్రమం టేకప్ చేస్తాం. ఈసారి ఆల్మోస్ట్ 71 లక్షల మొక్కల్ని మనము టార్గెట్ చేశాం. మొక్కల్ని పెంచడము, అలానే ఇంకుడు గుంతలను ప్రోత్సహించడం, దాని ద్వారా శానిటేషన్ పరంగా కానీ లేదా వాటర్ రీఛార్జ్, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కింద కానీ అది యాక్ట్ అవుతూ ఉంటుంది. అలానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డంపింగ్ యార్డ్స్ కానీ ఇతరత్ర కార్యక్రమాలని కానీ చూసినట్లయితే ఇవన్నీ కూడా మూవింగ్ టువర్డ్స్ ప్రొటెక్టింగ్ అవర్ ఎన్విరాన్మెంట్. సో ఈ కార్యక్రమాలని మనము చాలా ఎక్కువ నెంబర్స్లో పార్టిసిపేట్ చేసి దీన్ని ప్రోత్సహించాలి. అలానే ఏదైతే రెగ్యులేటరీ మెకానిజం ఉందో, ఉన్న ఎన్విరాన్మెంట్ని కాపాడుకునే రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఫారెస్ట్ అఫీషియల్స్ కావచ్చు లేదా ఇతరత్ర రిలేటెడ్ అఫీషియల్స్ కావచ్చు, ఉన్న ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎవరైనా ఆ ఎన్విరాన్మెంట్ని స్పాయిల్ చేయాలనుకునే ఉద్దేశంలో ఉంటే వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాలి. తద్వారా ఎన్విరాన్మెంట్ని కాపాడిన వాళ్ళం అవుతాము. అండ్ రాంగ్ డూవర్స్ని పనిష్ చేయడం వల్ల మిగతా వాళ్ళు అట్లాంటి తప్పుడు పనులు చేయడానికి సాహసించకుండా వాళ్ళని అరికట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరం కూడా ఇండివిజువల్గా కావచ్చు, యాజ్ ఎ పర్సన్ ఇన్ ద సొసైటీ కావచ్చు, we all owe more to this environment, so all of us should strive to protect this environment. And once again I wish all of you happy World Environment Day, and we have to rededicate ourselves to this environment. Thank you very much. పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈనాడు జగిత్యాల
డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారి నేతృత్వంలో అధ్యక్షతన నిర్వహిస్తున్న కార్యక్రమానికి వచ్చేసిన సోదరి ఎంపీ చైర్పర్సన్ వసంత గారికి, జిల్లా పాలనాధికారి శ్రీ రవి గారికి, కలెక్టర్ రవి గారికి, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ పోగా శ్రావణి గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, అధికారులందరూ కూడా, సిబ్బంది అందరూ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వల్ల ఈ దేశం ఆ దేశం కాకుండా ప్రపంచం అంతా కూడా పర్యావరణంలో వస్తున్న పలు మార్పులకు వల్ల వివిధ రకాలుగా ఎన్నో అనర్థాలు ఏర్పడుతూ ఉన్నాయి. మన భారతదేశం మొదటి నుంచి కూడా 3 పక్కన సముద్రం, ఒక పక్కన హిమాలయాలు, మధ్యలో దేశం అంతా కూడా జీవ నదులు, ఆ నదుల పక్కన పెద్ద పెద్ద అభయారణ్యాలు, ఇవన్నీ ఉన్న దేశం భారతదేశం. మరి మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే దాదాపు భూభాగంలో 33% ఒకప్పుడు అడవులు ఉండేవి. ఇవాళ కాగితం మీద ఏదో 12% ఉన్నాయని చెప్పి చూపించే పరిస్థితి వచ్చింది. మరి ఇంత పెద్ద ఎత్తున పచ్చదనం ఉన్న మన ప్రాంతాలు, మన తెలంగాణ, దాంట్లో మన జగిత్యాల జిల్లా ఈనాడు దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యే ప్రాంతాలలో ఒకటిగా, తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యే ప్రాంతాలలో జగిత్యాల జిల్లా ఏంటంటే నిజంగా బాధాకరంగా ఉన్నది. పోయిన సంవత్సరం ఒక పక్కన గోదావరి వాత ఉంటుంది, పీర్పూర్ మండలం అంటేనే ఎటు చూసిన అడవులు ఉండేటి. ఇవాళ కొల్వాయి గ్రామాల్లో పోయిన సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రత తెలంగాణ రికార్డ్ అయింది. ఆ సందర్భంలో చాలాసార్లు మాట్లాడుతూ ఉంటే కొత్త తరం నాయకులే అనుకోండి, యువకులు, సార్ మా ఊళ్ళో అడవి బాగున్నది సార్ అంటున్నారు. నాకు నడవాలా ఎడవాలా నాకే అర్థం కాదు. నేను డిఎఫ్ఓ గారు మొదలు పరిచయం అయినప్పుడు మొదటి రోజే చెప్పిన, నేను అంతకుముందు మాజీ అక్కడున్న గతంలో పనిచేసిన తహసీల్దార్ గారు దిలీప్ నాయక్తో కలిసి చాలాసేపు డిస్కస్ చేసాం, గంటలు. దాదాపు ఒక 11 నుంచి 12,000 ఎకరాలలో అడవులు నరకవేయబడ్డాయి ఒక్క పీర్పూర్ మండలం, అట్లనే సారంగాపూర్ మండలం, చాలా చోట్ల. మరి ఆ అటవీ సంపద ఆ నరికివేయబడ్డది ఎక్కడ పోయిందంటే మళ్ళీ అప్పుడప్పుడు చూపెడుతుంటారు, వాళ్ళు నరుక్కున్నారు సార్, వీళ్ళు నరుక్కున్నారు. మరి వాళ్ళందరూ మళ్ళీ గదే గుడిసెలలో ఏదో గొప్పగా ఈ అడవులు నరికి వాళ్ళు పెద్ద జీవించిన కాదు. అంటే రకరకాల వృత్తులు ఉన్నవారు, వేరే స్మగ్లర్సే కానీ ఇంకెవరే కానీ గుత్తాధిపత్యం చేసి బ్రోకర్ లెక్క వ్యాపారస్తులు ఎక్కువ నాశనం చేసి మన ప్రాంతం. ఈ విషయాన్ని నేను డిఎఫ్ఓ వచ్చినప్పుడు కూడా మాట్లాడి మొదట్లో కొన్ని రకాలుగా మన ప్రాజెక్టులు నిర్మించుకోవడంలో భాగంగా రకరకాలుగా గత ప్రభుత్వాలు కూడా అడవులు నరకడం, రీహాబిలిటేషన్ చేయడం, కొత్తగా ఆవాసాలు ఏర్పాటు చేసింది. అది మన జగిత్యాల జిల్లాలో చాలా చోట్ల జరిగింది. కానీ మళ్ళీ కొన్ని చోట్ల ఫారెస్ట్కు ల్యాండ్ ఇచ్చిన ఆయన అక్కడ ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇలాంటి పరిస్థితి రాష్ట్రం అంతా ఉంది, తప్పకుండా దీని పట్ల ఆలోచన చేయాలని చెప్పి ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మొక్కలు లాంటి కార్యక్రమాన్ని పెట్టింది. దాంట్లో భాగంగా కేంద్రంలో ఉన్న మన 400 కోట్ల రూపాయల నిధులు అప్పుడు ప్రకాష్ జవదేకర్ గారు మంత్రివర్యులు ఉండి వారితో మాట్లాడి కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రతి గ్రామాన ఏ గ్రామ పంచాయతీ పరిధిలో చూసినా ఇక్కడ డిఆర్డిఓ పీడీ గారు కూడా ఉన్నారు, మినిమం 10,000 నుంచి 50,000 వరకు మొక్కలు వేస్తూ ఉన్నారు, వాటిని నాటుతూ ఉన్నారు. అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా సోషల్ ఫారెస్ట్రీస్ పెట్టి ఎన్నో నర్సరీలు పెంచడం జరుగుతుంది. చాలా మున్సిపాలిటీలలో కూడా చేస్తూ ఉన్నారు. జగిత్యాలలో ఇంతవరకు చేయలేదు, కానీ గౌరవ చైర్మన్ గారు, కమిషనర్ గారు ఇప్పుడు కొత్తగా నర్సరీ ప్రారంభం చేసిండ్రు, మొక్కలు నాటుతూ ఉన్నారు ఈ సీజన్. ఎందుకంటే పోయిన సీజన్ వర్షాకాలం అంతా పోయిన తర్వాత ఈ కమిషనర్ గారు కానీ చైర్మన్ గారు కానీ రావడం జరిగింది. ఇప్పుడు మనం స్టార్ట్ అంటే ఈ పర్యావరణం పట్ల మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
చాలాసార్లు పత్రికల ద్వారా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ ఓజోన్ లేయర్ పోవడం, దానివల్ల మనకు హాని కలిగించే సూర్యకిరణాలు భూమి మీద పడడం, మన శరీరాపైన పడడం, మానవాళికి అనారోగ్యం పాలవ్వడం, క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వివిధ రకాల పెస్టిసైడ్స్ వాడడం, ఇంతకుముందు చెప్పినట్టు, లేదా కాలుష్యం, మరి వీటన్నిటిని కూడా కొద్ది గొప్ప మనం అబ్జర్వ్ చేసుకోవాలంటే ఈ చెట్లు మాత్రమే. మరి దానికి అనుగుణంగా తప్పకుండా పోయిన కొన్ని సంవత్సరాలు చేసాం. అన్నిటికంటే ముఖ్యంగా పోయిన సంవత్సరం అయితే తీసుకున్న కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామాన చెట్లను పెట్టించి అవి దక్కే విధంగా జిల్లా పాలనాధికారి గారి నేతృత్వంలో మిగతా అధికారులందరూ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, గ్రామాలలో కూడా అక్కడ నాయకత్వం సర్పంచులు అందరూ కూడా భాగస్వాములు అవడంతో కొంత ఎవెన్యూ ప్లాంటేషన్ బ్రహ్మాండంగా దక్కింది. కానీ మొన్న డిఆర్డిఓ పీడీ గారు మేము మీటింగ్ పెట్టాడు, వారు కూడా మందరు ఇస్తూ ఉన్నారు. వేరే రకాల ప్లాంటేషన్ అనుకున్నంతగా దక్కట్లేదు. అదేవిధంగా అడవులలో కూడా మన రాయకల్ మండలంలో వెళ్ళిన చెప్తా ఉంటాం, కొన్ని గ్రామాల వాళ్ళు నీళ్ళు పోద్దామంటే ట్రెంచెస్ పెట్టారు. ఆ విషయంలో కూడా మీ దృష్టికి తీసుకొస్తున్న డిఆర్డిఓ పీడీ గారు, డిఎఫ్ఓ గారు ఉన్నారు. మనం ఈ ఉపాధి హామీలు అక్కడ పోయి ట్రెంచెస్ కొడుతూ ఉన్నారు. కొట్టినప్పుడు ఈ ట్రాక్టర్ పోయి కొద్దిగా నీళ్ళు పోసేటట్టు కూడా చూడాలి అక్కడ. అవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎక్కడికక్కడ బీట్ ఆఫీసర్లు చెప్పి తెలియజేస్తూ మరి చాలామంది యువ అధికారులు కూడా ఉన్నారు. కొత్తగా చాలామందిని రిక్రూట్ కూడా చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా ఒక ఉద్యోగ బాధ్యత కాకుండా ఒక సామాజిక బాధ్యతగా మీరు అందరూ నిర్వర్తించాలి. ఈ ఉద్యోగ బాధ్యత అనుకోవద్దు, ఒక సామాజిక బాధ్యత కూడా నిర్వర్తిస్తూ ఈ అడవులను కాపాడాల్సిందిగా నేను అటవీ శాఖ సిబ్బందిని కోరుతూ, మరి గౌరవ డిఎఫ్ఓ గారు కొత్తగా వచ్చారు, వారు దీనిపైన చాలా రీసెర్చ్ అవన్నీ చేసిన వ్యక్తి. తప్పకుండా వారి నేతృత్వంలో, ఎందుకంటే ప్రభుత్వం చాలా భరోసాతోటి వారిని ఇమ్మీడియట్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి పంపడం జరిగింది. మరి వారు నేతృత్వంలో మిగతా అటవీ శాఖ అధికారులందరూ కూడా పనిచేసి అడవులు కాపాడుతామని ఆశిస్తూ, అదేవిధంగా గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు అధికారుల సహకారం తీసుకొని మేము కూడా ఇళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటాం. మన స్థానిక కౌన్సిలర్స్, సర్పంచ్లు అందరినీ కూడా ప్రజలను భాగస్వామ్యం చేసి పచ్చదనాన్ని పెంచాలని చెప్పి నేను మరొకసారి మనవి చేస్తూ ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి నన్ను ఆహ్వానించిన డిఎఫ్ఓ గారికి ధన్యవాదాలు.